అసుర సంహారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది? అసురుల్లో కూడా చక్కటి ప్రవర్తన ఉన్నటువంటి అసురులున్నారు. అసురులు అంటే రాక్షసులు. వాళ్ళలో కూడా చక్కటి ప్రవర్తన ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ సంహారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడాలి అనుకుంటే బలి చక్రవర్తి చాలా పరమ నిష్ఠాగరిష్ఠుడు ప్లస్ మంచివాడు. అసురుడే. రాక్షస రాక్షస జాతికి సంబంధించినటు వ్యక్తి. ఆయన భక్త ప్రహ్లాదుడి మనవడు. బలిచక్రవర్తి. అయినప్పటికీ ఆయన సంహారం జరిగి తీరింది. ఎవరైనా చనిపోవలసిందే. అయితే ఈ గజాసురుడు అనే అతను కూడా రాక్షస జాతికి చెందినవాడైనప్పటికీ అపారమైనటువంటి శివభక్తుడు. అలాగే అతని సంహారం జరిగే ప్రక్రియలో అతని సంహారం కూడా జరిగింది. అయితే అతను శివయ్యని ఒక వరం కోరుకున్నాడు. ఏమని? నేను ఆహ్, నా మొహం పూజింపబడాలి అని చెప్పి కోరుకున్నాడు. పూజింపబడాలి. అసలు గణాలకి అధినాయకుడైనటువంటి వినాయకుడితో రిలేట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మనకున్నటువంటి పురాణోక్తం అది. సో, ఆయన వరం తీర్చటం కోసం నెరవేర్చటం కోసం వినాయకుడికి ఇదంతా పురాణాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే మనం గుర్తుపెట్టుకోవడానికి, మనకేది చెప్తే మన మనసుకు హత్తుకుంటుంది అని చెప్పడానికే వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. లేకపోతే శివయ్యకి తెలీదా? శివయ్యకి తెలియని విషయాలా? అది అమ్మవారు బొమ్మ చేసిందని. అసలు ఈ బొమ్మ చేయటం కంటే ముందు అంటే వినాయక ఆవిర్భావం కంటే ముందు ఈ శివపార్వతుల కళ్యాణం జరగటానికి పార్వతీదేవి వినాయక పూజ చేసిందిట. అంటే వినాయకుడు అంతకు ముందు ఉన్నాడు. ప్రణవనాదానికి రూపమే వినాయకుడు అని చెప్తారు. సో, శివయ్యకి తెలియని విషయాలేమీ ఉండవు. ఇది గజాసురుడి కోరిక నెరవేర్చటం కోసం వచ్చినటువంటి ఒక వృత్తాంతం. అలాగే ఇంకొక మాట ఏమిటి అంటే ఉత్తరం వైపుకున ఎటువంటి పరిస్థితుల్లో పడుకోకూడదు. తల పెట్టుకొని పడుకోకూడదు. ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకుంటే ఆ గజాసురుడికి ఏదైతే ఆ తల ఎలా అయితే పోయిందో, మన తల గూడా అలా అంటే దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. మనం ఆహ్, నార్త్ వైపు గనుక తల పెట్టుకొని పడుకుంటే, మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. రక్త ప్రసరణలో రకరకాల అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అదొక కారణము. మన హిందూ ధర్మంలో ప్రతీదీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని జెప్పింది. ప్రతీదీ కూడా ఆరోగ్యానికి రిలేట్ చేస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని మీరేది తీసుకున్నా ఆరోగ్యానికి రిలేట్ చేస్తూ ఉంటుంది హిందూ ధర్మం. సో, అందుకని నార్త్ వైపుకి తల పెట్టుకొని పడుకోకూడదు. పడుకుంటే గజాసురుడికి పట్టిన గతే పడుతుంది. గజాసురుడు ఇంకా తపస్శాలి కాబట్టి ఆయన తల తీసుకొచ్చి మళ్ళీ వినాయకుడికి పెట్టారు. మనబోటోళ్ళకి అది సాధ్యపడదు. సో, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తరం వైపుకు తలబెట్టి పడుకోకూడదు. దక్షిణం వైపే తలపెట్టుకొని పడుకోవాలి. అప్పుడు రక్త ప్రసరణ కూడా చక్కగా సాగుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి కథ. అంతేగాని శివుడికి శక్తి లేదు, శివుడు పెట్టలేడా, శివుడు అదే తలను ఎందుకు పెట్టలేదు, ఇటువంటి వితండవాదం చేయటం కంటే ముందు తర్కశాస్త్రం అనేది ఒకటి చూసుకుంటే, చదువుకుంటే అన్నిటికి సమాధానాలు దొరుకుతాయి. జై శ్రీరామ్.